బుర్రా కేసరికి అయితే వచ్చేసినామండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. అందరు ఫ్యామిలీతో వచ్చినామండి, మా చెల్లెలు వాళ్ళ కూతురు, మా వారు, ఓకేనా ఫ్రెండ్స్. ఆకలి అవుతుందా? పాయింట్ ట్రై చేసుకో. అన్ని చెట్లు కట్టేసి మొత్తం రాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ. లోయలాగుంది, క్లీనా. ఫోటోస్ చూస్తాడు కరోనా చూపుచా. ఇప్పుడు కిందికి డౌన్ లకు దిగాలండి, ఇంకా స్టెప్ ఇటు. డాడీ ఫోన్ లో దిగు ఫోటో, వచ్చేటప్పుడు దిగొచ్చు ఫోటో. అవి ఫోటో దిగడానికి. దగ్గరికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ అండి. ఇప్పుడైతే గృహలోకి వెళ్ళిపోతున్నాం లోపలికి. ఎంట్రీ ఇదే, ఎంట్రన్స్. రండి చూపిస్తా. దగ్గరనే ఉంది, బాగా వస్తే అయిపోతుంది. ఎంత దూరంలో దిగుడు కూడా ఎక్కువ లేనేలేదు. ఆడ రాలేడు, ఈడికి రాలే, బాధ అనిపించదా? రా చూయించి ఇక్కడ సైడ్ మొత్తం ఇట్లా అని చెప్పి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే లోపలికి వెళ్ళాలి. పక్కన నవ్వని చెప్పొచ్చు కదా. ఇంకైతే స్టెప్స్ ఉన్నాయండి, ఇంకా స్టెప్స్ దిగాలి కిందికి, లోపలికి దిగాలి. లైటింగ్ అయితే బాగా పెట్టిండ్రండి దీంట్లో. అక్కడ గృహ ఉంది పైనుంచి, లైటింగ్స్ అయితే బాగా పెట్టిండ్రు సెట్టింగ్. ఏదో మూవీ తీసిండ్రు, ఏ మూవీ? జగదేక వీరుడు అతిలోక సుందర్య.
మూవీ తీసిందేనా, ఏదో మూవీ తీసింది, ఏం సినిమా? జగదిక వీరు అతలకు సుందర మూవీ. ఇక్కడ మీరు ఎత్తుందా ఇగో చెప్పు చూపి. ఇక్కడైతే జగదిక వీరుడు అతిలోక సుందరి మూవీ కూడా తీసిండ్రండి దీంట్లో. ఇదిగో ఇక్కడ కూడా లైట్ పెట్టిండ్రు. లోపలికని ఉంది, ఇక్కడ లోపలికి ఎంటలేదు కానీ ఇక్కడ నుంచి ఉంది. పెద్ద బండరాల లెక్క కొండలు బాగున్నాయండి గృహ. అందుకు ఇక్కడ ఫోటోస్ ఇక్కడ ఫోటోలు కూడా తీస్తారు. మనం కావాలంటే ఫోటోలు కూడా తీయించుకోవచ్చు ఇక్కడ. దిగుతుంటే నెత్తికి తలుగుతే ఏమనిపిస్తుందండి అసలు, కానీ వాళ్ళ థ్రిల్లింగ్ అయితే బాగుంది. పై వర్క్ చేయడం చూడండి ఎట్లుంది, మొత్తం ఒక బండతోనే ఉంది ఇది గృహ. పెద్ద పరుబండలాగా ఉంది, దాని నుంచే మొత్తం ఇట్లా గృహ ఏర్పడ్డది. ఇక్కడ నుంచి అయితే వాటర్ పడుతున్నాయండి పైన నుంచి, ఒక్కొక్క డ్రాప్. ఇదిగో ఒక్కొక్క డ్రాప్ అయితే వాటర్ పడుతున్నాయి పైన నుంచి. మీకు కనిపిస్తుందో లేదో కానీ నేను నా చేతిలో తడి చూపిస్తాను. ఇదిగో తడి చూడు, నా చేతిలో తడి చూడండి, ఒక్కొక్క డ్రాప్ పడుతున్నాయి కింద. అదిగో అక్కడ వాటర్ పడి రాయి ఎట్లయిపోయిందండి బండ, వైట్ టోన్స్ లాగా మారిపోయింది అది. అక్కడక్కడ మధ్యలో వాటర్ కూడా పడుతున్నాయండి. లైటింగ్ అయితే సూపర్ ఉంది, ఒక లుక్ వేసుకోండి. అట్లా దిగి ఇట్లా పైకి ఎక్కాలండి మళ్ళీ. ఇగో ఇటు కూడా ఉంది, లేదు అనుకుంటా. వైర్లు ఉంటాయి చూసి. ఇక్కడ ఏం లేదు ఎంట్రీ, మళ్ళీ పైకి వెళ్ళాలి. చూపిద్దామని ఇక్కడ వరకు వచ్చిన. కొండ మధ్యలోకేనండి, ఎంత బాగుందంటే అంత బాగుంది.
దా రాలిక చాలా బాగుందండి. ఒక ఫోటో తీసుకుందాం బయట. ఇట్లా స్టెప్ బై స్టెప్ అని ఉంటాయండి ఇవి మొత్తము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఎవరన్నా ఇక్కడికి వస్తే మట్టికి లోపలికి రాకుండా వెళ్ళకండి, కంపల్సరీ లోపలికి వచ్చి చూడండి. చాలా థ్రిల్లింగ్ గా ఉంటే చాలా బాగుంది. ఒక గృహలోకి వచ్చినట్టుగా ఇట్లా ఎంత బాగా అనిపిస్తుందండి. బాగా అరుస్తున్నారండి. నేను కూడా కాస్త ఒక కేక్ వేసాను. సౌండ్ అయితే అరుపులతో సరిపోయింది. ఎట్లుంటదేమో. గణేష్ ఇక్కడ చూడండి, వాటర్ పడి 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 ఇట్లా అయిపోయింది ఇది. వాటర్ పడి పడి వాటర్ ఇక్కడ తెలిసిపోయినాయండి. హోటల్ దించి చింటూ మళ్ళీ ఇటు ఎందుకు వస్తావు? అట్లా పైకి వెళ్తావు. వైట్ వాటర్ టచ్ చేయొచ్చా? వైల్డ్ ఉన్నాయి. వాటర్ అయితే ఎట్లా పడుతుంది పై నుంచి. వాటర్ ఎంత పడుతుంది చూడండి కింది వరకు. లాస్ట్ ఇక్కడ వరకేనండి, ఇంకా మళ్ళీ పైకి కూడా ఎక్కువ. అక్కడ మళ్ళీ ఇప్పుడు వచ్చిన దారికి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి. ఇక్కడ వరకే లాస్ట్ ఎండ్. ఆ పైన హోల్ నీకు ఇచ్చిండ అన్న? అన్నేది ఒక టోపీ అడుక్కొని ఫోటో దిగాలనిపిస్తుంది. ఎంత దూరం ఉంది చింటూ? ఏమంతే దిగు. నిలబడు తీస్తాడు. దిగవా?
ఫోన్ ఎంత తెలియదు నువ్వు తెచ్చుకోండి ఫోన్ అది ఐఫోన్ అంటావు వివో ఫోన్ అంటావు నాకు వద్దన్నాడే పడేసిన నేను వద్దన్నా ఎందుకు మన మమ్మల్ని ఎందుకు అంటున్నావు వద్దన్నప్పుడు పో ఇది కాకముందు ఇట్లా పుట్టుక నుంచే ఉంటది కదా ఇది. అవును ఇప్పుడు మనిషి కదా రాకముందుకి ఏమేమి ఉండేను ఏమో మరి కదా, ఊళ్ళో సింబాలు కూర్చుంటుండే కదా, ఏమో తెలిసి ఉంటది ఇంత మంచిగా ఉందా వీటికి మనుషులు అంతా చేసేసారు. ఇంకా దీంతో వచ్చింటే నా ఫోటో కింద రాయింది ఎంత బాగుంది చూడు స్టోన్స్. వాటర్ పడి పడి ఇట్లా అయింది అది. గణేష్ అమ్మా మమ్మీ మెట్లెక్క అదే లాస్ట్ అంట. అలా కోయలేదు, ఆడికే నిటే వస్తున్నారు, అటుకే నిటే వస్తున్నారు. సారీ చెప్పులు దాచినాయి. చింటి చూపిపో చింటి, ఎక్కలేను అవి, ఎక్కువ డేంజర్ ఉన్నాయి అవి. చూపించుకోండి నేను చెప్తా. దిగు రిషి, వద్దు నువ్వు. పైన అయితే దేవుడి గుడిలా ఉందండి. దేవుడు అదే గుడి పైన గుడి అయితే ఉందండి. ఇక్కడి వరకే లాస్ట్ లోపలికి వెళ్ళడం. ఇంకా మళ్ళీ రిటర్న్ కిందికి వెళ్ళాలి. తప్పదా నేను చెప్పులు తీసేసిన, నా షూలు ఉన్నాయి చూడన్నాడా. అక్కడనే తీసేయాల్సింది, మనకు తెలియక వచ్చాము. చెప్పిండు కదా, చెప్పిండు దేవుడనా జరుగు. चप्पल नीचे निकल जाएगा, ऊपर टेम्पल, इधर चप्पल दीजिएंगे।
మీరు వెళ్ళారు కదా లోపలికి. ఇక్కడ నుంచి పట్టుకొని దిగు. ఉంది చేతిలో. సరే మెల్లగా దిగు. ఎట్లా దిగు మమ్మీ. అంతే మరి, ఎట్లా సేఫ్టీ అంటే అట్లా దిగాలి. ఎవరు లేరు నా ఇంకా. చింటూ చెప్పేసి ఎయిర్కి చెప్పేస్తా. మీరు చెప్తా. పైన అయితే టెంపుల్ ఉందండి, శివుని గుడి. అక్కడ లోపలికి అయితే వెళ్ళి దర్శించుకొని అయితే బయటకు వస్తున్నాము. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము మళ్ళీ. ఫాలోవర్స్ ఏమంటారు వాళ్ళని? ఫాలో చేస్తాం, సబ్స్క్రైబ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్లస్ కొత్తగా ఛానల్ కి వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ. సరే సరే, ఇవే కొంచెం ఇలా ఉన్నాయి 2 మెట్లు. అరకులో ఉన్నాము. బుర్రా కేసులో మా వదిన గారు ఇంత రిస్క్ పడి తీస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత కష్టం ఉంది ఫ్రెండ్స్. మెట్లెక్కాలంటే మా వదిన గారు టైర్డ్ అయిపోతున్నారు. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, మా వదిన గారికి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ఇంత కష్టపడుతుంది ఫ్రెండ్స్. కానీ చాలా రిస్క్ ఇది. కానీ మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. సైడ్ చూస్తుందంట. మీరు వండి కానీ రాను వస్తుంది. నిన్న కేక్ కట్ చేసి చూడు. చూస్తున్నా కానీ పెద్ద మమ్మీకి ఇక్కడనే వచ్చింది నాకు. చెప్పు నువ్వు. దమ్ము తీసుకొని. సో ఇది కాదు బొర్రాకేస్ వీడియో ఎండింగ్ అయిపోయింది. అరకులో పోయినాక ఇంకా కొన్ని పాటలు వస్తాయి, ఆ వీడియో పెడతాము. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ కి వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్
చూస్తున్నారు కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బాయ్.